పేరు కేజెడ్ఎస్ కుమార్ అండి. నందిగామ, ఎన్టీఆర్ జిల్లా. ఈ అరటి చెట్టు 8 అడుగులకు పైగా ప్రత్యేకంగా గెల పూయటం జరిగింది. ఇది గతంలో కూడా 5-6 సంవత్సరాల క్రితం వచ్చింది. దాని పిల్లకే ఈ అరటి చెట్టు. గతంలోనేమో 6 అడుగులు పైగా వస్తే ఇప్పుడు 8 అడుగులు పైగా పొడవు పెరగటం అనేది విశేషం. మా ఇంట్లో ఉండేటటువంటి కూరగాయలు మాత్రమే, మిగిలిపోయినటువంటి కూరగాయలు మాత్రమే కంపోస్ట్ ఎరువుగా వాడుకొని ఈ రకంగా ఇది పెరిగింది. ప్రత్యేకంగా దీనికోసం ప్రత్యేకమైన శ్రద్ధ అంటూ ఏమి తీసుకోలేదు. కాకుంటే మా ఇంట్లో అన్ని రకాల పండ్ల మొక్కలు ఉంటాయి. మొదటి నుంచి మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా మొక్కలంటే కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ద్రాక్ష కానివ్వండి, అంజీర, ఉసిరి, కొబ్బరి, జామ, సీతాఫలం, అన్ని చెట్లు మా ఇంట్లో ఉన్న తక్కువ ప్రదేశంలోనే వాటిని ఉన్న భూమిలో వినియోగించుకుంటూ పెంచుకోవడం జరుగుతూ ఉంది. గార్డెనింగ్ మొక్కలు, తోటల మొక్కలు కూడా చాలా రకాల మొక్కలు పెంచడం మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇంట్రెస్ట్ అన్నమాట. ప్రతి సంవత్సరం గెల ఏ విధంగానే వస్తాయి? ప్రతి సంవత్సరం గెల ఈ విధంగా అయితే రాదు, ఎప్పుడైనా వస్తుంది. జనుపరమైనటువంటి కారణాలని మేము అనుకుంటూ ఉంటాం.